చూస్తున్నాం. ఓకే, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనములు. మాకు అనుగ్రహించినటువంటి ఈ ఉదయకాల సమయం కొరకు వందనములు. పార్ట్నర్షిప్ ఇండియా ఆధ్వర్యంలో దేవ, భారతదేశంలో ప్రాముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల పాస్టర్స్ ని ట్రైన్ చేయడానికి కృష్ణాయన లాయిసక్క వారికి ఇచ్చిన పిలుపు కొరకు వందనములు. వారి పరిచర్యలను దీవిస్తూ ఉన్నంత వందనములు. ఉదయకాల సమయంలో ప్రభా, గ్లోరియస్ టాస్క్ ఆఫ్ పాస్టరింగ్ ఏ లోకల్ చర్చ్ గురించి కొన్ని నిమిషములు మీ వాక్యమును మేము ధ్యానము చేయుటకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు వందనములు. మీ వాక్యమును మాకు విడుదల చేయము. మీ వాక్యమును మేము నేర్చుకొనుటకు మాకు సహాయం చేయము. యేసు నామములో అడుగుచున్నాము అని. ఆమేన్. దేవుని ప్రేమైనటువంటి వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయం మీతో కూడా కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలంలో సిఎస్ఐ జేసీఎం చర్చ్ జేకబ్ చాంబర్లిన్ మెమోరియల్ చర్చ్ మదనపల్లి ప్రెస్బిటర్ ఇన్ఛార్జిగా పరిచర్య చేయించున్నటువంటి నాకు ఆహ్వానాన్ని తెలిపిన కృష్ణయ్య అన్న గారికి వందనములు చెల్లిస్తున్నాను. అన్నగారు చెప్పినట్టుగా మేము 40 years మున్పు నుండి పరిచయం కలిగి యుఎస్ఐ, ఏపీ, ప్రాముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల మధ్య పరిచర్య చేయుటలో అన్న మాకు స్టాఫ్ వర్కర్ గా ఉన్నారు. మా యేసు ప్రభుల వారిని అంగీకరించిన ప్రారంభ దినాలలో వారు మమ్మను అనేక వాక్యాల చేత, డాక్టరీన్స్ చేత, బైబిల్ స్టడీస్ చేత మమ్మను బలపరిచారు. అక్కడ బలపడిన నేను దేవుని పిలుపును సంపూర్ణ సేవ కొరకు గ్రహించి సిఎస్ఐలో సేవ చేయడం కొరకై నేను పరిచర్యకు వచ్చాను. దాదాపుగా 30 సంవత్సరాలు ఈ పరిచర్యలో దేవుడు నన్ను నమ్మకంగా వాడుకుంటూ ఉన్నాడు. మేము ఇప్పుడు కలిగినటువంటి పరిచర్య, చేస్తున్నటువంటి దేవుని సేవ, నమ్మకత్వం, యథార్థత, హార్డ్ వర్క్, ఇవన్నీ కూడా మేము యుఎస్ఐ, ఏపీలో నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలు, మాకు సాక్షులుగా ఉన్నటువంటి కృష్ణయ్య అన్న, లాయిసక్క, అగస్టిన్ అన్న, దీనబంధ్ అన్న, ఇలాగ వీరందరూ కూడా మాకు నేర్పించిన పాఠాలు ఆధారంగా దేవుని సేవలో ఇన్ని సంవత్సరాలు కొనసాగడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈ ఉదయకాలం మీతో కూడా మనకి ఇవ్వబడినటువంటి అంశము గ్లోరియస్ టాస్క్ ఆఫ్ పాస్టరింగ్ లోకల్ చర్చ్ కి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి టెక్స్ట్ యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోవచ్చు. ఇక్కడ జీసస్, రిజరెక్టెడ్ జీసస్ ఎన్కౌంటరింగ్ హిస్ డిసైపుల్స్. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత 7 మంది శిష్యులు దే హావ్ క్రియేటెడ్ అ క్రైసిస్. ఆయనకు ఒక సమస్యను వారు సృష్టించారు. ఆయన పునరుద్ధానుడై లేచి ఇది థర్డ్ అపియరెన్స్ టు హిస్ డిసైపుల్స్. శిష్యులకు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నటువంటి ఈ 3వ అపియరెన్స్ లో యేసు ప్రభుల వారు రిజాల్వింగ్ అ క్రైసిస్, ఒక సమస్యను యేసు ప్రభుల వారు పరిష్కరిస్తూ ఉన్నారు. ఏంటి ఆ సమస్య? ఎవరు సృష్టించారు? ఎందుకు సృష్టించారు? యేసు ప్రభుల వారు ఆ సమస్యను ఎలా నివృత్తి చేస్తూ ఉన్నారు? ఈ పాఠంలో ప్రాముఖ్యంగా మనము సంపూర్ణ సేవకులుగా పాదిరి పరిచర్యల యొక్క ప్రాధాన్యత, యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి పేతురుకు ఆయన హెచ్చరికలు జారీ చేస్తూ తనని తాను మరలా పునరంకితం చేసుకోవడానికి యేసు ప్రభుల వారు ఆయనని ఆహ్వానిస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఈ థర్డ్ అపియరెన్స్ యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడుగా 3వసారి శిష్యులకు ప్రత్యక్షమవుతున్నటువంటి కాంటెక్స్ లో వారు తిబిరయ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారు. యేసు ప్రభుల వారు పరిచర్య ప్రారంభంలో 12 మంది శిష్యులను వారు చేయించున్నటువంటి వృత్తుల నుండి, వారు ఉన్నటువంటి కుటుంబముల దగ్గర పని చేయుచున్న చోట్లకు యేసు ప్రభుల వారే వెళ్ళి వారిని శిష్యులుగా ఆహ్వానించాడు.
ఆహ్వానించిన తర్వాత 3.5 సంవత్సరాలు యేసుప్రభుల వారు వారికి విగరస్ థియలాజికల్ ట్రైనింగ్ ఇచ్చారు. వారిని విభిన్నమైనటువంటి బోధల చేత ప్రభావితం చేశాడు. తన సన్నిధి వారితో నిలిపాడు. రాత్రి పగళ్ళు యేసుప్రభుల వారికి ప్రక్కనే ఉన్నారు. ఆయన్ని చూచారు. ఆయన బోధలను విన్నారు. ఆయన చేసిన అద్భుత కార్యాలని అనుభవించారు, చూచారు, ఆయనను తాకారు. యేసుప్రభుల వారు మరి చేసిన అన్ని పనులను, అద్భుతాలు ప్రక్కనే ఉన్నటువంటి శిష్యులు ఆయన చనిపోతున్నటువంటి కాంటెక్స్ట్ లో పారిపోయారు. మనందరికీ తెలుసు. పునరుద్ధానుడైనటువంటి యేసుప్రభుల వారు తెరవబడిన సమాధిని మరి చూడడానికి వచ్చిన మొట్టమొదటి శిష్యులు పేతురు, యోహాను. పేతురు మొట్టమొదట సమాధిలో, తెరవబడిన సమాధిలో లోపలికి వెళ్ళి చూచాడు. యేసు మృతదేహం లేదు. సజీవుడైనటువంటి యేసును మీరెందుకు మృతులలో వెతుకుచున్నారని అక్కడ దేవుని దూతలు చెప్పగా బయటికి వచ్చారు. యేసు ప్రభుల వారు మగ్దలేని మరియకు మొట్టమొదటిసారి ప్రత్యక్షమయ్యాడు. తర్వాత శిష్యులందరూ ఒక చోట భయముతో మేడ గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ మరి తోమా లేడు. తోమా కొరకు కూడా యేసు ప్రభుల మరలా ప్రత్యక్షమయ్యాడు. ఈ థర్డ్ ప్రత్యక్షతలో యేసు ప్రభుల వారు పేతురుని, తప్పిపోయినటువంటి పేతురు, తన పిలుపుని మర్చిపోయినటువంటి పేతురు, యేసు ప్రభుల వారి ప్రేమ, పిలుపు, ప్రత్యక్షతలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి పేతురు, తనని మనుషులను పట్టు జాలరులుగా వాడుకుంటానని దేవుడు కోరుకున్నటువంటి పేతురు తిరుగా చేపలు పట్టడానికి వెళ్ళిపోయినటువంటి పేతురుతో యేసు ప్రభుల వారి ఎన్కౌంటర్. ప్రాముఖ్యంగా యేసు ప్రభుల వారు నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను మేపుము అని 3 కమిషన్స్ ఇచ్చుటలో పాస్టరల్ మినిస్ట్రీ యొక్క 3-folded మినిస్ట్రీ మనకు విశిష్టమైన ఆధ్యాత్మిక పాఠాలు ఈ ఉదయకాలం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి నేను ముద్దనూరులో పని చేస్తా ఉన్నాను. ప్రయాణం చేస్తా ఉన్నాను ఒక చిన్న వెహికల్లో. ఆ వెహికల్ ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక గొర్రెల మంద ఆ వెహికల్ క్రింద పడిపోయాయి. వెహికల్ ఆపేశాడు డ్రైవర్. మేమందరం కిందికి దిగాము. ఆ లోపుగా గొర్రెల కాపర్లు ఎక్కడ నుండో పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. తమ గొర్రెలు చనిపోవడం చూచారు. వారి చేతిలో గొడ్డలి ఉంది. డ్రైవర్ని చంపడానికి వెళ్తున్నారు. మేమందరము ఆపాము. గొర్రెలంటే వారికి ప్రాణం. తమ గొర్రెల పట్ల వారు ఏడవడం నేను చూచి ఆశ్చర్యపోయాను. స్త్రీ, పురుషులు, గొర్రెల కాపర్లు ఏడుస్తా ఉన్నారు. గొర్రెలు చనిపో, గొర్రెల పట్ల వారికి ఉన్నటువంటి మమకారం చూచి నేను చాలా ఆశ్చర్యపోయాను. రెండవ ఉదాహరణ, రీసెంట్ గా 5 గంటలకు ఈ ఉపవాస వ్రత దినాలలో, లెంట్ డేస్ లో ప్రార్థనకి నేను ఒక 15 కిలోమీటర్ల చర్చ్ కి వెళ్ళాను. ఉదయం 5 గంటలకి. ఆ చర్చ్ లో ఒక ఉమెన్ ప్రెస్బిటర్ పాస్టర్ గా పనిచేస్తా ఉన్నారు. ఆమె నన్ను ఆహ్వానించారు. వెళ్ళి వాక్యం చెప్పి నేను బయటికి వస్తా ఉన్నాను. వాళ్ళ సెక్రటరీ నాతో చెప్తున్నాడు, సార్ మా పాస్టర్ గారితో పాటు మేము పరిగెట్టలేము. షీ వాజ్ వెరీ ఫాస్ట్ ఇన్ డూయింగ్ డెసిషన్స్, ఇన్ డూయింగ్ మినిస్ట్రీ. ఆమె పరిచర్య స్పీడ్ని మేము అందుకోలేకపోతా ఉన్నాం. అంతటి విస్తృతమైనటువంటి పరిచర్యలు మా మధ్య వారు చేస్తూ ఉన్నారు. ఈ 2 ఉదాహరణలతో మరలా నేను మీకు తిబెరయ సముద్రపు సంఘటన దగ్గరకు తీసుకొని వెళ్తాను. యేసు ప్రభుల వారు ఆరోహణమయ్యే సమయం ఆసన్నమైతూ ఉన్నది. తన తరువాత తన పరిచర్యలను కొనసాగించవలసినటువంటి 12 మంది శిష్యులలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. 11 మంది శిష్యులలో 7 మంది తిరుగా పాత వృత్తికి వెళ్ళిపోయారు. ఎవరి ద్వారా యేసు ప్రభుల వారు తన పరిచర్యలను కొనసాగించగలరు? డిసైపుల్స్ క్రియేటెడ్ క్రైసిస్ ఫర్ క్రైస్ట్. యేసు ప్రభుల వారికి ఒక సమస్యను వారు సృష్టించారు. 7 మంది పొలోమని తిరుగా చేపలు పట్టడానికి వెళ్ళారు. వారి జీవితాలలో ఎందుకు పాత వృత్తిలో వెళ్తూ ఉన్నారు? పాత నైపుణ్యాలను మరలా చక్క చేసుకొని చేపలు పట్టడానికి ఎందుకు వెళ్ళిపోయారు? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుల వారు రాత్రి పగలు ఇప్పుడు వారితో లేడు. ఆయన పునరుత్థానుడయ్యాడు. వారితో ఆయన జీవించలేడు. హీ కెనాట్ డ్వెల్ విత్ దెమ్ కంటిన్యూస్లీ. ఆయన వారికి అపియర్ అవుతా ఉన్నాడు, మరలా వెళ్ళిపోతా.
వాళ్ళకి అర్థం కాలేదు, మేము ఎందుకు యేసు ప్రభుల వారి శిష్యులుగా మారిపోయాము. ఆయనని చంపేశారు, మమ్మల్ని చంపేస్తారేమో, ఆ వృత్తిని, ఆ సేవ పరిచర్యను ఎలా చేయగలము ఆయన లేకుండా, వితౌట్ హిమ్ మేము ఎలా ముందుకు కొనసాగగలం అనే భయం, ఆందోళన, అనిశ్చితి అనిశ్చిత స్థితిలో వారు తిరుగా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. తిబిరియా సముద్రంలో రాత్రంతా వారు చేపలు పట్టుకున్నారు. పేతురు ఇంటికి ప్రక్కనే ఉన్నటువంటి నది అది. ఆ నదిలో పేతురుకు తెలుసు ఎక్కడ ఏ చేపలు ఏ సమయంలో దొరుకుతాయో. రాత్రంతా శ్రమ పడ్డారు. పేతురుతో కూడా 6 మంది శిష్యులు వెళ్ళిపోయారు. ఆ 6 మంది, మెజారిటీ ఆఫ్ ద డిసైపుల్స్ లెఫ్ట్ దేర్ కాల్. యేసు ప్రభుల వారికి ఒక సమస్య వారు సృష్టించారు. చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు, రాత్రంతా పట్టారు, దొరకలేదు. యేసు ప్రభుల వారు వారి విఫలత దగ్గరికి వెళ్ళిపోయారు. జీసస్ అపియర్డ్ వేర్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఎ ఫెయిల్యూర్. వారు ఎక్కడైతే అపజయాన్ని ఎదుర్కొంటున్నారో, చూస్తూ ఉన్నారో, ఆ ప్రక్కకి యేసు ప్రభుల వారు నిలబడ్డాడు. యేసు ప్రభుల వారు ఒక రూమ్ లో కూర్చొని ఇక్కడికి రమ్మనండి వాళ్ళని అని కోపంతో పిలువలేదు. తప్పిపోయిన గొర్రెల కాపరి వెతికినట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారు తప్పిపోయిన తన శిష్యులను సహనముతో, ఓర్పుతో తిరుగా ఆ పరిచర్య కొరకు ఒప్పించడానికి వారు ఎక్కడైతే విఫలత చెందారో, ఓడిపోయారో ఆ చోటికి వెళ్ళారు. తిబిరియా సముద్రపు ఒడ్డులో యేసు ప్రభుల వారి పునరుద్ధాన శరీరంతో నిలబడి వారితో మాట్లాడు, మీ కుడి వైపున మీరు వల వేయాలి. అన్ని వైపులా వేశారు, రాత్రంతా వేశారు, ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఈ మాటలకు విధేయత చూపించి కుడివైపు తమ వలలు వేయగా 153 పెద్ద చేపలు. వల పిగలలేదు, కానీ వల నిండిపోయి 7 మంది లాగలేకపోయారు. ప్రక్కనున్న జాలర్లను సహాయం అడిగారు. 153 చేపలను మేము లాగలేమని ఆ చేపలను సరస్సులోనే, నదిలోనే విడిచిపెట్టి రాలేదు. దేవుని రాజ్యపు విలువ, కార్పొరేట్ వర్క్, అందరం కలిసి పనిచేయాలి. పాస్టర్ పని కూడా అందరితో కలిసి చేయవచ్చు. తనకు బాధ్యతగా ఇవ్వబడిన సంఘం అంతటితో కలిసి పనిచేయాలి. 153 పెద్ద చేపలు మేము లాగలేము అని వాటిని నీళ్ళలో విడిచిపెట్టి రాలేదు. లాగగలిగిన బలాన్ని ప్రోధి చేసుకుంటూ ఉన్నారు. లాగగలిగిన బలాన్ని, ప్రక్కనున్నటువంటి వారి సహాయాన్ని తీసుకొని అందరూ కలిసి తమ వలలు పైకి లాగారు. 153 చేపలు ఉన్నాయి. ఆ నెట్ పిగిలిపోలేదు. ఇట్ ఇండికేట్స్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కెన్ అకామిడేట్ 153 నేషన్స్. 153 రాజ్య జాతుల ప్రజలను దేవుని రాజ్యము కెన్ అకామిడేట్. అన్ని రాజ్యాలకు వారు సువార్త చేయవలసినటువంటి అగత్యత, అక్కర ఆ వలలో ఉన్నటువంటి 150 చేపలు వ్యక్తం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభుల వారు బయటికి లాగమన్నారు, లాగారు. హీ ప్రిపేర్డ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ దెమ్. వారికి అల్పాహారాన్ని సిద్ధం చేశాడు. చేపలని, వాళ్ళు తెచ్చిన చేపల్లో కొన్నిటిని తీసి కాల్చి రొట్టె సిద్ధం చేసి తినమన్నాడు. తిన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు 3 ప్రశ్నలను పేతురును అడుగుతూ ఉన్నారు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? డూ యు లవ్ మీ మోర్ దాన్ దీస్ 153 ఫిష్ అండ్ 6 డిసైపుల్స్ హూ ఫాలో? నిన్ను వెంబడించిన 6 మంది శిష్యుల గుంపు కంటే 153 చేపలు అమ్ముట ద్వారా, వ్యాపారం ద్వారా వచ్చే డబ్బు కంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా? డూ యు ఫీల్ దట్ ఐఎమ్ కేపబుల్ టు రిసీవ్ యువర్ లవ్? నీ చేత నేను ప్రేమించబడ్డానికి నేను అర్హుడనని నీవు భావిస్తున్నావా? పేతురును 3 సార్లు అడిగాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని పేతురు 3 సార్లు జవాబు చెప్పాడు. 3 ప్రశ్నలు, 3 జవాబులు, 3 ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినట్టుగా చూస్తాం. మొదటి ఆజ్ఞ, నా గొర్రె పిల్లలను మేపుము. రెండవ ఆజ్ఞ, నా గొర్రెలను కాయుము. మూడవ ఆజ్ఞ, నా గొర్రెలను మేపు. ఏంటి దీని అర్థం? గొర్రె పిల్లలు, న్యూ కాన్వర్ట్స్ మీరు రాసుకోవచ్చు. గొర్రె పిల్లలు, న్యూ కాన్వర్ట్స్. మీ బోధ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించే
క్రొత్త విశ్వాసుల పట్ల పాదిరి పరిచర్య ఫస్ట్ ఫోల్డ్ మినిస్ట్రీ, మొట్టమొదటి పరిచర్య ఫర్ ద న్యూ బిలీవర్స్. దే హ్యావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ అదర్ ఫెయిత్ జర్నీ. ఇతర విశ్వాసాల నుండి వచ్చినటువంటి క్రొత్త విశ్వాసుల పట్ల పాదిరి ఒక విశిష్టమైన ప్రత్యేక పరిచర్య చేయవచ్చు. రెండవది, నా గొర్రెలను కాయుము, నా గొర్రెలను కాయుము. మేపుట ఒకటి, కాయుము రెండవది. రెండవది ఓల్డ్ డిసైపుల్స్. ఓల్డ్ డిసైపుల్స్ విశ్వాసులు, పాత విశ్వాసులు, సంఘంలో ఉన్నటువంటి పాత క్రైస్తవం, పాత సంఘానికి చెందినటువంటి వారి కాయుట పాదిరికి ఉన్నటువంటి రెండవ పరిచర్య. మొట్టమొదటిది గొర్రె పిల్లలు, న్యూ కాన్వర్ట్స్. రెండవది పాత విశ్వాసం. మూడవది గొర్రెలను మేపుము. దీని అర్థం ఏంటంటే ఫీడ్ ద షీప్. గొర్రెలను మేపుట, కాయుట, చిన్న గొర్రె పిల్లలని భద్రపరచు. These are all the three folded ministries to which a pastor called by God. ఏంటివి మనం గమనించినట్లయితే, గొర్రెల కాపరి తన చిన్న గొర్రెలను, తన మందలో అప్పుడే పుట్టిన పిల్లలను మోసుకుంటూ వెళ్తాడు. భుజం మీద వేసుకుంటాడు, చేతులలో మోసుకొని వెళ్తాడు. అవి అడవిలో అప్పుడే పుట్టింటాయి, నడవలేవు తల్లులతో పాటు, పెద్ద గొర్రెలతో పాటు నడవలేవు. దే ఆర్ న్యూ కాన్వర్ట్స్. దే నీడ్ స్పెషల్ మిల్క్, దే నీడ్ స్పెషల్ టీచింగ్, దే నీడ్ స్పెషల్ కేర్, కన్సర్న్. చిన్న గొర్రె పిల్లల పట్ల గొర్రెల కాపరి ఒక ప్రత్యేకమైన పరిచర్యను డిజైన్ చేసి ఆ పరిచర్యను చేయవలసినటువంటి అవసరత, అక్కర ఉన్నది. రెండవది, గొర్రెలను కాయుము. తన సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల ఆధ్యాత్మిక ఆకలి తీర్చగలిగిన ఆహారాన్ని అందించుట సెకండ్ ఫోల్డ్ మినిస్ట్రీ, రెండవ పరిచర్య. సంఘంలో గురువుగా మనం ఉన్నప్పుడు మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఆధ్యాత్మిక అక్కరలు తీర్చుటలు పాస్టర్ గారు ప్రతి ఆదివారపు ప్రసంగం, లేకపోతే ప్రతి శుక్రవారం బైబిల్ స్టడీ, దేవుని వాక్యాన్ని పాస్టర్ గారు సిద్ధపడి సంఘమునకు బోధించు ఒక గొప్ప గురుతర బాధ్యత ఆయన భుజస్కంధముల మీద ఉందని యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుకి చెప్పి హెచ్చరిస్తూ ఆ పరిచర్య యొక్క ప్రాధాన్యతను ఆయన గుర్తించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సిద్ధపడుట, వాక్యమును సిద్ధపడినటువంటి వాక్యాన్ని వింటున్న ప్రజలకు తెలియచెప్పాలి. ఏ వాక్యాన్ని సిద్ధపడతాం, సిద్ధపడిన వాక్యాన్ని బోధించే విధానం, హౌ యు ప్రజెంట్ ద ప్రిపేర్డ్ మెసేజ్ టు ద కాంగ్రిగేషన్. వింటున్నటువంటి నీ కాంగ్రిగేషన్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరెవరు, చదువుకున్నారా, చదువుకోలేదా, యవనస్తుల, యవనురాండ్రు ఎంతమంది ఉన్నారు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, వారిని ఆసరా చేసుకొని చాలా చదువుకున్న వాళ్ళ, హైలీ ఇంటలెక్చువల్ ఎవరెవరు ఉన్నారు, వారికి అనుగుణమైనటువంటి రీతిలో వాక్యాన్ని సిద్ధపడి వాక్య ప్రసంగం చేయడం చాలా అవసరం. పరిచర్యలో నేను చాలా అనుభవాలు చూస్తా ఉంటాను. ఓ పాస్టర్ గారు నాకు శనివారం ఫోన్ చేస్తారు, రేపున్న టాపిక్ పైన 2 పాయింట్స్ చెప్పు, నేను ప్రసంగం అంతా డెవలప్ చేసి నేనే చెప్తాను. సిద్ధపడి దేవుని వాక్యాన్ని చెప్తారు. పాస్టర్కు ఉన్నటువంటి ఏకైక విశిష్టమైనటువంటి బాధ్యత. ఈ టాపిక్ నేను ఎప్పుడో సిద్ధపడినాను, నాకు అంశాలు, పాయింట్స్ చాలా ఉన్నాయి, నేను చెప్పగలను కాదు. యు నీడ్ టు ప్రిపేర్ వెరీ వెల్, pray very well, depend upon the Holy Spirit God to lead while you are preaching the word of God. కాయుము, వారికి అవసరమైన ఆహారాన్ని అందించుట రెండవ బాధ్యతగా యేసు ప్రభువు వారు చెప్తున్నారు. మూడవ బాధ్యత, గొర్రెలను మేపుము. గొర్రెలను మేపుము. పాస్టరల్ కేర్ కౌన్సిలింగ్. పాస్టరల్ కేర్ కౌన్సిలింగ్. కాయుము, భద్రపరచుము,
సంఘమునకు అవసరం, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు వివిధమైన అవసరతలు ఉంటాయి. ఆర్థిక అవసరతలు ఉంటాయి, సామాజిక అవసరతలు ఉంటాయి, ఆధ్యాత్మిక అవసరతలు ఉంటాయి, వివాహము, కుటుంబం అక్కర్లు ఉంటాయి. సమాజంలో వారు చేసే ఉద్యోగాలు, నిరుద్యోగం, ఉద్యోగం దగ్గర అభద్రతా భావం, స్త్రీ పురుష లింగ వివక్ష, కుల వివక్ష, స్థానికులు స్థానికేతరులు, ధనికులు పేదవారు, ఇలాగ అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి మన కాంగ్రిగేషన్ మెంబర్స్ వాళ్ళ అక్కరలు ఏంటో మనం చూడాలి. యు నీడ్ టు టీచ్ దెమ్ రైట్ డాక్ట్రిన్స్. మంచి యథార్థవంతమైనటువంటి సిద్ధాంతాలను వారికి బోధించాలి. సమాజంలో అనేకమైన విమతాలు ఏర్పడ్డాయి, అనేకమైన డినామినేషన్స్ ప్రారంభమై ఈ సంఘంలో నుండి 5 కుటుంబాలని దొంగిలిస్తారు, ఇంకొక సంఘంలో నుండి 5 కుటుంబాలని దొంగిలిస్తారు, నాదొక సంఘం అనే ఒక డినామినేషన్ మనం చాలా చూస్తాం. ఈ పరిస్థితులలో హౌ యు ప్రొటెక్ట్ యువర్ కాంగ్రిగేషన్ మెంబర్, హౌ యు ప్రొవైడ్ a food to nourish their faith. వారికి అవసరమైనటువంటి ఆహారాన్ని అందించడానికి వారు నీ ఫోల్డ్లోనే జాగ్రత్తగా భద్రపరచబడి తప్పుడు సిద్ధాంతముల వైపు ఆకర్షించబడి వారు ప్రక్కకు వెళ్ళిపోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత పాస్టర్గా మనము నిర్వహించుట చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభుల వారు ముమ్మారు నీవు నన్ను ప్రేమించుచున్నావా, ఈ 6 మంది శిష్యుల కంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా, 153 చేపల వలన వచ్చే వ్యాపారం ద్వారా వచ్చే ఆర్థిక వనరులు కంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావు. పేతురు చెప్పాడు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. 3 times he confessed that he loved Jesus Christ. ఎందుకు యేసు ప్రభుల వారు ముమ్మారు అడిగారు? ముమ్మారు పేతురు నిన్ను ఎరుగను అని పొంకాడు. He did not say sorry to Jesus Christ. యేసు ప్రభుల వారి శిష్యుడుగా ఉండి ప్రాధాన్యమైన పాత్ర నిర్వహించి యేసు ప్రభుల వారి నమ్మకాన్ని ఎంతో పొంది యేసు ప్రభుల వారి పరిచర్య బాధ్యతలు ఎన్నో ఇవ్వాలని నమ్మినటువంటి పేతురు 3 సార్లు ఆయనను ఎరుగనని పొంకాడు. ప్రాణాపాయం వలన పొంకాడు. తన్ను కూడా చంపుతారని భయపడి పొంకాడు. యేసు ప్రభుల వారు నీవు బొంకుతావని, అబద్ధం చెప్తావని ముందుగానే ప్రవచించాడు. కోడి కుయ్యక మునుపు నీవు కుమారు నన్ను ఎరుగనని అబద్ధం చెప్తావు. అందుకొరకే యేసు ప్రభుల వారు ముమ్మారు పొంకిన ప్రతిసారి నేను నిన్ను ప్రేమిస్తున్నానని తిరుగా చెప్పించుకున్నాను. ఈ ఎన్కౌంటర్ 3వ క్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన దర్శనం శిష్యులలో విశిష్టమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వచ్చింది. ఇక వారెప్పుడు కూడా తప్పిపోని యేసునందు స్థిరపరచబడిన విశ్వాసం, యేసు కొరకు ఇంకా చనిపోవడానికి దృఢ నిశ్చయితతో పరిచర్యలు ముందుకు సాగినటువంటి ఎన్కౌంటర్ మనం క్రీస్తు ప్రభుల వారి ద్వారా శిష్యులు 6 మంది శిష్యులు అనుభవించినట్టుగా మనం చూస్తాం. గ్లోరియస్ టాస్క్ ఆఫ్ పాస్టరింగ్. పాస్టర్ గారి పరిచర్య చాలా కష్టాలతో నింపబడింది. చాలా అవమానాలు కలిగించే పరిచర్యగా మనం గమనిస్తాం. నేను కొన్ని పాయింట్స్ రాశాను. టెక్స్ట్లో నుండి కాంటెక్స్ట్ లేక నేను మిమ్మల్ని నడిపించాలని ఆశ. ఇంతవరకు నేను టెక్స్ట్ పైన మీతో మాట్లాడాను. టెక్స్ట్లో పాస్టరల్ మినిస్ట్రీ గురించి, ప్రాధాన్యత గురించి, క్రొత్త విశ్వాసులు ఉన్నటువంటి విశ్వాసులు అలాగనే ఆ విశ్వాసులను భద్రపరచుకోవడం, వారికి అవసరమైన ఆధ్యాత్మిక వనరులు సమకూర్చడం, అన్ని విభాగాలలో వారి అవసరాలు తీర్చడం పాస్టర్ గారి భిన్న బాధ్యతలు ఆ టెక్స్ట్ లో మనం చూసాం. నా అనుభవాల నుండి నేను కొన్ని పాస్టర్ గారుగా ఒక సంఘం పట్ల నిర్వహించవలసినటువంటి బాధ్యతలను గురించి నేను మీతో కూడా మాట్లాడతాను. మాకు సిఎస్ఐలో వివిధ సంఘాలకు మేము ట్రాన్స్ఫర్ చేయబడతాం. ట్రాన్స్ఫర్ చేయబడిన తర్వాత ఐ విల్ బిగిన్ టు స్టడీ ద లోకల్ చర్చ్. స్థానిక సంఘాన్ని చదవడం ప్రారంభం చేస్తాను. నన్ను పోస్ట్ చేసినటువంటి సంఘాన్ని, సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ, ఏ ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, సంఘంలో ఏమేమి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా నేను స్టడీ చేయడానికి దాదాపుగా 6 నెలలు తీసుకుంటాను. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు,
వ్యవసాయ కూలీలు ఎంతమంది ఉన్నారు? ఏ ఏ వృత్తులు చేసేవారు ఉన్నారు? రైల్వే ఎంప్లాయర్స్ ఉన్నారా? సిమెంట్ ఫ్యాక్టరీస్ లో పనిచేసేవారు ఉన్నారు? ఆర్టీపీపీలో పనిచేసేవారు ఉన్నారా? మాకు బొగ్గనూరు లేవు. ఎక్కడెక్కడ పనిచేసేవారు ఉన్నారు? అవన్నీ కూడా చూస్తాం. సెకండ్ స్టెప్, మునుపు ఉన్నటువంటి పాదిరి చేసిన పరిచర్యలు, ఆయన ఏమేమి పరిచర్యలు చేశారు, ఎంతవరకు సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడిపించారు, ఆ నడిపించిన చోటు నుండి నా కాంట్రిబ్యూషన్ బిగిన్స్. అంతేగాని ఆ పాస్టర్ గారు చేసిన పనులన్నీ తప్పు, నేను అవన్నీ కొట్టేస్తున్నాను, అవి అవసరం లేదు, నేను కొత్త పనులు ప్రారంభిస్తాను అనే గర్వం చాలా కష్టం. అవి మనం చేయకూడనివి. ప్రాముఖ్యంగా మై కాంట్రిబ్యూషన్, నా పరిచర్యలు, సంఘంలో ఉన్న కుటుంబాలు, సంఘంలో ఉన్నటువంటి స్త్రీల మైత్రి, సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలు, సంఘంలో ఉన్నటువంటి సండే స్కూల్, అలాగుననే ఫాస్టింగ్ ప్రేయర్స్, అలాగుననే ఎక్స్టెన్షన్ ఆఫ్ చర్చ్, సంఘాన్ని ఇతర చోట్ల క్రొత్తగా ప్రారంభం చేయడం. కుటుంబాల మధ్య సంఘ పాదిరిగా నేను ఏమి బాధ్యతలు నిర్వహించగలను? స్త్రీల మైత్రి మధ్య అలాంగ్ విత్ మై వైఫ్ నా పరిచర్యలను నేనేం చేయను? యూత్, యవన బిడ్డలు, ప్రాముఖ్యంగా యంగ్స్టర్స్, ఈ కాలంలో చదువును నిర్లక్ష్యం చేస్తున్నటువంటి, డ్రగ్ అడిక్షన్ లో ఉన్నటువంటి, డిఫరెంట్ సెక్షువల్ ఓరియంటేషన్ లోనికి ఆకర్షించబడుతున్నారు, చదువుని ఏమాత్రం పట్టించుకున్నారు మెజారిటీ పీపుల్. కానీ మైనారిటీ చక్కగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారి పట్ల నేను చేయవలసినటువంటి పరిచయం. అలాగనే సండే స్కూల్ మినిస్ట్రీ, చిన్నపిల్లల మధ్య నేను చేయవలసినటువంటి పరిచర్యలు. అలాగనే ఫాస్టింగ్ ప్రేయర్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద చర్చ్, వేరు ప్రాంతాలలోకి మన సంఘాన్ని ఎక్స్టెండ్ చేసే పరిచయం. ఇవి 5 వెరీ ఇంపార్టెంట్ ఫీల్డ్స్ నేను భావించేవి. దెన్ పాస్టర్ గా నా సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలని దర్శించారు. నా సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలలో అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, వివాహక్కర్లు కలిగినటువంటి వారు, అలాగుననే చనిపోయినటువంటి బిడ్డలు కలిగినటువంటి వారు, సంతానం లేనటువంటి వారు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నటువంటి వారు, ఇలాగూ అనేకమైనటువంటి సమస్యలతో ఉన్నది అని మనం తెలుసుకోవాలి. యు నీడ్ టు ఎంక్వైర్ అబౌట్ ద ఫ్యామిలీస్. నాకు ఇప్పుడు నేను పని చేయించినటువంటి సంఘంలో ఐ హావ్ 1000 ఫ్యామిలీస్, 1000 కుటుంబాలు. ఆ కుటుంబాలన్నిటినీ ఎరగడం, ఆ కుటుంబాలన్నిటి సమస్యలను తెలుసుకోవడం చాలా కష్టం. కొన్ని వాళ్ళు చెప్తే కానీ మనం, ఆయన కూడా ఆ కష్టంలో ఉన్న వారి గృహాలని దర్శించవలసినటువంటి బాధ్యత ద్వారా గ్లోరియస్ టాస్క్ ఆఫ్ పాస్టరింగ్ మనం చేయగలం. తర్వాత నేను ఇంతవరకు చెప్పిన 4 వింగ్స్ లో, ఉమెన్ ఫెలోషిప్, యూత్, సండే స్కూల్, అడల్ట్స్, ఈ వింగ్స్ లో ఎవ్రీ ఇయర్ ఏ మేజర్ రిట్రీట్ ఐ విల్ ప్లాన్. ఉమెన్ ఫెలోషిప్ రిట్రీట్ ఒక ప్లాన్ చేస్తాం. యవన బిడ్డలకు ఏరియా వైజ్ రిట్రీట్స్ ప్లాన్ చేస్తాము. అలాగనే విబిఎస్ ప్రతి సంవత్సరం సమ్మర్ లో ప్లాన్ చేస్తాం. ఇలాగూ ప్రతి వింగ్ లో ఒక మేజర్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ ఉండేటట్టుగా మేము చూసుకుంటాం. మేక్ ఆల్ ద చర్చ్ మెంబర్స్ యాక్టివ్ హోల్ ద ఇయర్. సంవత్సరం అంతా కూడా సంఘంలో ఉన్న అన్ని విభాగాలు, వివిధమైన పరిచర్యలను వారిని మనం బిజీగా చేయాలి. ఇన్నోవేటివ్ గా పాస్టర్ గారు థింక్ చేసి విభిన్నమైనటువంటి ప్రణాళికలు ఈ వింగ్స్ ని దృష్టిలో ఉంచుకొని చేయవలసినటువంటి బాధ్యత. తర్వాత ఆదివారపు ఆరాధన, పాస్టర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించుట చాలా చాలా అవసరం. ఎవ్రీ సండే వర్షిప్ ఈస్ అ యూనిక్. ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారం ఆరాధనగా పాస్టర్ గారు సిద్ధపడవలసినటువంటి అవసరం. బికాస్ కాంగ్రిగేషన్ కమ్ టు ద చర్చ్ ఎవ్రీ వీక్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ హియర్ ద వర్డ్ ఆఫ్ పాస్టర్. పాస్టర్ గారి స్వరాన్ని, పాస్టర్ గారి అభిప్రాయాలను వినడానికి సంఘం రాదు. వారు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని వాక్యాన్ని వినడానికి వస్తారు. పాస్టర్ షుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. ప్రతి వ్యక్తికి కూడా
దేవుని వాక్యాన్ని పాస్టర్ గారు ప్రతి ఆదివారం అందించుట చాలా చాలా అవసరం. అలాగుననే స్పెషల్ సండేస్ పాస్టర్ గారు ప్లాన్ చేసి ఆ ప్రకారంగా కార్యాచరణలో చేయుట అవసరం. స్పెషల్ సండేస్, ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణ ఆదివారం, స్త్రీల మైత్రి ఆదివారం, యవ్వనుల ఆదివారం, చిన్నపిల్లల ఆదివారం, గర్ల్ చైల్డ్ సండే, స్వస్థత పరిచర్యల ఆదివారం, వేదాంత విద్య ఆదివారం, టీచర్స్ సండే, వీక్ ఆఫ్ ఫిట్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాస్ లో ప్రత్యేకమైనటువంటి ఆదివారాలు సంఘంలో మనం ఏర్పాటు చేసి ఆయా ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రజలు ఈ ఆరాధనలలో ప్రత్యేకమైన ఆరాధన క్రమం సిద్ధం చేసి యవనుల ఆదివారపు ఆరాధన అంతా కూడా యవనస్తుల చేత నడిపించడం, స్త్రీల మైత్రి ఆదివారం ఆరాధన అంతా కూడా స్త్రీల చేత నడిపించడం చేయడం చాలా చాలా ప్రాముఖ్యం. ఆ పిదప ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే పాస్టర్స్ ఇండివిజువల్ లైఫ్ is very important. Is a personal life, personal testimony. చాలా ఇంపార్టెంట్. is a family. కుటుంబముగా ఆయన, భార్య, పిల్లలు, వారు కుటుంబముగా వారి సాక్ష్యం చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూడగలుగుతాం. చాలా సంఘాలలో పాస్టర్ గారికి ఫైనాన్షియల్ రీసోర్సెస్ తక్కువ చేస్తారు. పాస్టర్ గారికి జీతం తక్కువ చేస్తారు. ఇతర ఖర్చులన్నిటినీ మొదట ప్రాధాన్యత ఇస్తారు. పాస్టర్ గారు డబ్బుల లేనితో ఉంటే మాకు లోబడి ఉంటాడు అనే భావన సంఘిస్తారు. దేవుని ప్రేమైనటువంటి వారు, పాస్టర్ నీడ్ టు బి ట్రాన్స్పరెంట్ ఇన్ ఫైనాన్సెస్. ఆర్థిక సంగతులలో ఎక్కడ కూడా అవినీతి కానీ అన్యాయంగా రీసోర్సెస్ ని వాడడం కానీ చెడు సాక్ష్యం లేకుండా పాదిరిగా పని చేయుట చాలా చాలా ప్రాముఖ్యమైన. తర్వాత స్టెప్ డెమోక్రసీ ఇన్ ద చర్చ్. సంఘములో అందరూ కలిసి పనిచేయడం, అందరి అభిప్రాయాలకు ప్రాధాన్యత. చాలా సంఘాలలో మనం చూస్తాం, ఒక గ్రూప్ ఉంటుంది, పాస్టర్ గారు ఆ గ్రూప్ చేత పరిపాలించబడతారు, పాస్టర్ గారు ఆ గ్రూప్ చెప్పు చేతిలో ఉంటారు. అలా కాకుండా let whole congregation members have a say in their decision making. సంఘ నిర్ణయాలలో, సంఘ అభిప్రాయాలను సంఘమంతా కూడా తమ అభిప్రాయాలను చెప్పగలగడం, అభిప్రాయాల్ని గౌరవించడం, అభిప్రాయాల్ని స్వీకరించడం, దాని ఆధారంగా పరిచర్య చేయుట చాలా చాలా అవసరముగా నేను గమనిస్తూ ఉన్నాను. These are all the certain things I'd like to bring into your notice. ఈ పరిచర్య విధానాలు మనం అలవర్చుకొని చక్కటి పరిచర్య చేయు సంఘముగా, సంఘ గురువుగా ఉన్నటువంటి మీ సంఘాల గురువులతో కలిసి మీరు పరిచర్యలో దేవుని నామ మహిమార్థంగా కుటుంబాలన్నీ కూడా విశ్వాసం బలపరచబడి విశ్వాసంలో ముందుకు సాగి దేవుని నిత్య రాజ్య వారసులుగా మనం చేయబడ్డానికి, ఈ లోకంలో బ్రతికి ఉండగా దేవుని రాజ్య విలువలతో ప్రతి ఒక్కరం జీవించడానికి. Let us establish kingdom of God, extend the kingdom of God on this universe. ఈ సృష్టిలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, ఎక్స్టెండ్ చేయడానికి దేవుడు తన విశిష్టమైన ఆత్మ చేత నాకు ఇచ్చిన అవకాశం కొరకు మరొకసారి వందనములు చెల్లిస్తూ, నాకు ఇవ్వబడిన సమయం లోపలనే నేను మాట్లాడాలి, పూర్తి చేయాలని నేను తలస్తూ ఉన్నాను. విన్నారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసిన వారు కొంతమంది ఉన్నారు, గోమస్ అన్న, ఇంకా కొంతమంది కృష్ణ అన్న, వాళ్ళందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు, కృష్ణ అన్న, రాయిసక్క అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. కృపగల మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామం చెప్పించుతున్నాము. గ్లోరియస్ టాస్క్ ఆఫ్ పాస్టరింగ్ a local church గురించి మేము మాట్లాడుకోవడానికి సహాయం చేశారు. ప్రభా, మేము మీకు వందనములు చెల్లిస్తున్నాం. దేనినైతే నేర్పించడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాము, వాటిని అనుసరించటం మా అందరి శక్తిని అనుగ్రహించు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో
ప్రార్థించుచున్నాము. ఆమెన్. థ్యాంక్ యూ.